హాయ్ అండి, ఇది వచ్చేసి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగ్. సో కింద కరువు ఉంటుంది కాబట్టి స్ట్రైట్ లైన్ వేసుకోవాలి. లెంత్ వచ్చేసి 15, కింద 1 ఇంచ్ ఫోల్డింగ్ అనమాట, దాంతో కలిపి 15. ఒక సైడ్కి వచ్చేసి బ్లౌజ్ ఎంత ఉందో అంత మార్కింగ్ చేసుకోవాలి. ఇదొక స్ట్రైట్ లైన్. అంటే కొంచెం బ్లౌజ్ ప్లస్ టేప్స్ మెయిన్ దగ్గర టేప్ మెజర్మెంట్స్ తీసుకోవాలి. సో ఇది నెక్ రౌండ్ అనమాట. ఇప్పుడు వచ్చేసి టేపు 3.5 షోల్డరు, 2 వచ్చేసి నెక్ విడ్త్, సంఖ భాగం వచ్చేసి 5. సంఖ వచ్చేసి కుట్లతో సహా వచ్చేసి 8 వస్తుంది. సో అది మెజర్మెంట్ చేసుకోవాలి. అక్కడికి హాఫ్ ఇంచ్ చేస్తే మనకి 7.5 అలా వస్తుంది. హాఫ్ ఇంచ్ కుట్లలోకి పోతుంది. ఇక్కడ వచ్చేసి 2 ఇంచ్ ఖర్చులకి, 1 ఇంచ్ బ్యాక్ సైడ్ డాట్స్కి. సో అదొక స్ట్రైట్ లైన్. అంతే అండి, బ్యాక్ బ్లౌజ్ పార్ట్ కటింగ్. ఇక్కడ వచ్చేసి సంఖ కరెక్ట్ ఉందా లేదా అని మెజర్మెంట్ చేసి చూస్తున్నాను. వన్స్ మనం సంఖ కట్ చేసిన తర్వాత ఏ చిన్న మిస్టేక్ చేసినా కూడా మనం బ్లౌజ్ అంతా చెడిపోతుంది, సెట్ అవ్వదు. సో అదనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.